అవు ఏనాడు మరాఠీ రాజు చేతిలో వ్యక్తిని వందగారికి రాగనప్పు తల్లే అమ్మ ఆ పులవారు ఒడ్డులాగా ఏరవచ్చు చెల్లెనా వెళ్ళిపో అని ఇద్దరన్నలు ఏనాడు సాగనంపుతంటే అన్న ఏనాడు అవ్వలేని బిడ్డను అయ్యలేని బిడ్డనన్నా బాగచ్చిన రోజు నన్ను మనిషి ఉండకూడదు కట్టమచ్చిన రోజు నన్ను మనిషి ఉండకూడదు అన్నా చెల్లె ఏనాడు మిమ్మల్ని చెల్లెను బాధపడక అని ఇద్దరన్నలు సాగనంపుతాను మంచిది పర్వాలేదు వానికి ఆ చెల్లె ఏనాడు మాత్రం మరాలి అత్తగారు రాసి వెళ్ళిపోతారా అరే డీలు 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 డిల్లమ్మ నాగులో కళ్ళు మనాలే జల్ల నాగులో డిల్లమ్మ నాగులో కళ్ళు మనాలే జల్ల నాగులో లోకమాయే ఎప్పుడు అయ్యయ్యో కలి లోకమాయే ఎప్పుడు వెనకడి పెద్దయ్యలంట అంటురోది కట్టుకొని ఎత్తుకొని ఓదంటే దేవుడు ఈనాటి నా అందరం అంత తోది కట్టడా ఈనాటి నా తమ్ముడు అంతరంగడా కాలిసాల నంగిలా తాతగాళ్ళ నంగిలా కాలిసాల నంగిలా తాతగాళ్ళ నంగిలా పెళ్లికి పోదామంటే లింగాడ వాడేసి లాగు బర్రెలేదు వంగుతాడు లాగువలేదు దార వెమ్మలాయ లోకమాయేవు ఎప్పుడు అయ్యయ్యో కలి లోకమాయేవు ఎప్పుడు పెద్దవాళ్ళంత పదరముళ్ళ తీరగట్టి పెద్దవాళ్ళంత పదరముళ్ళ తీరగట్టి చిన్నగా సిగ్గుకోండి ఒంటి ఓదంటే ఈనాటి నా అక్కలు అంత చీర కట్టరాయే ఈనాటి నా చెల్లెలు అంతరైక దొడగరాయే రోజుకొక్క సోకాయే 2-3 గాజులే రోజుకొక్క సోకాయే 2-3 గాజులాయే ఓ చెంపకు ఓరంగు చిన్న చిన్న మట్టలాయ గిరిదేవి 12 పొల్లాయ పసిపిల్లకు తల్లాయ అరే 12 పొల్లాయ పసిపిల్లకు తల్లాయ అవ్వగారింటికి నేనే పోదామంట నెత్తిలోన ముల్లాయ సంకలోన విల్లాయ ఎకటోడు ఎగనేడు దిగటోడు దిగనేడు వాడు దెబ్బ వీడు దెబ్బ నడవ సింగులు అయ్యో రామ 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 ఒక ఎవడు రెండావిడ బారపల్లడి ఆవిడ భార్య భర్తలు మరాఠ రాజు ఎడవట్టినారు మరాఠ రాజ్యం దేవా దేవా భార్య భర్తలు వాడు ఎప్పుడు ఇంటి ముందుకు వచ్చారు ఉన్నాయో మనిషి రా ఓటడు అదే అందంగా ఏమైనా పోంది ఊళ్ళో అంటాడు మీరు నా ఉన్నారు మన కొడుకును కొడలు వచ్చారు మనం పోయి అలా కావాలి యోగితోడు నా కుక్క నాటుకొని పోదారు ఏం చేయాలి తాగపోతే తాడు మనం పోవాలి మనం మంగళతి పట్టుకొని మనం కొడుకు కోడలు అంతే కదా ఏమని కొడుకున్నాడు చుట్టుకొని పొంగనాడు చుట్టుకొని చేత్త లక్క మంచి కదా అన్నాడు చేసిన మరి చేసుకున్నాను మరి నేను ఎందుకు మళ్ళా ఇగో నువ్వు మొగని తండ్రి వాడిని అందుకు ఎందుకు నువ్వు రావాలి మనం పోతే కాలు కడితే వాళ్ళు మన కాలు మొక్కుతారు మళ్ళీ కాలు దిక్తే
ఏమి చేస్తున్నావో ఎందుకు రాజా తిరుమలకైనా వాళ్ళ వచ్చారు మరాఠరాజా కళ్ళ హార తీసుకొని మా కాలు మొక్కితే మీకు తల్లని దీవెన పెడతాం మా కాలు మొక్క ఎందుకు ఒక్కనాడు నేను తాగి మోరిలో పడితే లంచ కొడుకు లావట్కరా అన్న కలనెత్తుకున్నాను నీకు మానవ రావాలి సిగ్గు రాని కొందరు తాగకుండా ఉండాలని కొడక చల్లగా బతకాల కొడక ఏడు ఇద్దరుగా వచ్చాడు ముగ్గురు కావాలి కొడక కోడలు చిన్నమ్మ అయిపోతామా రాదు కోడలు చూడబోతే ఎంత మంచిగున్నది మెరుపు తీగ లెక్క ఉన్నది అప్పుడు అనుకున్నాడు అయిపోతామా రాదు ఇన్ని రోజులు బట్టి నేను తాగుడు భ్రమలున్నా కోడలు చూడబోతే ఎంత ముద్దుకున్నా ఎన్ని రోజులకైనా వాడిని అన్న కొడుకు కానీ ఏమన్నా కన్న కొడక వాడిని చంపాలి వాడి పిల్లల్ని నేను చేపట్టాలి విమలవాడ పట్టం ఎల్లుడివాడు రాజ నరేంద్ర మహారాజు తన కన్న కొడుకు సారంగడానికి చిత్రాంగిని మాట్లాడి కోడలు పడుతున్న కోరిక ఆడలేదా కన్న కొడుకు మాట్లాడినా కోడలే తన పెళ్ళాడిండు వీడు నా అన్న కొడుకు కానీ నా కన్న కొడుకు అయితే కాదమ్మా ఎన్ని రోజులకున్న వీడి ప్రాణిత్త కోడలను చేపడతాను నా భార్యగా ఎత్తుకుంటాననుకున్నాడా అయిపోతారా అనుకున్నాడమ్మా నీ బాధ్యత నాయో నా బంగారం నీ కాలు గడి ఎట్లా పోతుంటేందయ్యా ఎందుకు అంటే నువ్వు కింద తాగనన్నావు తాగనన్నా ఇష్టమయ్యా ఇప్పుడు కొడుకు వచ్చిండు కోడలు వచ్చింది అవు కోడలు ఏమనుకుంటది మా మామ తాగి పోతూ తిరుగు పోతూ అనుకుంటది కోడలు ముంగట మన విలువ వాదు మన విలువ కాపాడుకోవాలి అంతే ఈ కాడికి తాగుడు బంధు నా బంగారం నా ఏండు నీ కాలు ఎట్లా ఓసుకుంటుందయ్యా అంతేనా తాగుడు బంధం నాకు అంతే వాడు తాగుడు బంద్ చేసిండు వెళుతున్నాడు అలాంటి రాజును నిమ్మవతి కొడినాడు కాపురం చెప్తే రమకోడే నందుకైనా నిమ్మవతి ఎప్పుడు నిలదప్పిందో నాడు చూసిన మైపోతే రాదు అనుకుంటాడు నా కొడుకు ప్రాణం ఎప్పుడు చేయాలి కొడుకు ప్రాణం ఎప్పుడు చేయాలంటే వీని పెన్నం బాలచిదేవి నమ్ముతలేదు ముసలాజ కొడుకు ఏమో కోళ్ళ తాగుతాడు దాకా దొంగలు చూస్తానంత ఏడుగా చూస్తాడు చక్కని పోతాడు అనుకున్నది మైబుద్ద మహారాజు ఎట్లా ఈ రాత్రి ఓవర్ అద్దమ రాత్రి పోయి నా కొడుకు చంపాలి నా కొడుకును చంపుదా కోడలు చేపడతా